బాలరాజు అన్న గారు, బిషప్ బాలరాజు అన్న గారు మన మధ్యలో ఉన్నారు. అలాగే బాపట్ల పరిసర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా బలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు పేడసినపేట, బాపట్ల పేడసినపేటలో శుద్ధనామమునకు సమస్త ఘనత మహిమ బిషప్ డానియల్ అయ్య గారికి లెఫన్ మినిస్ట్రీ తరఫున ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభు పనిచేస్తున్న ప్రతి దైవ సేవకులకు, ఇప్పుడు వచ్చిన విశిష్టమైన అతిథులు, అభిషక్తులు, దైవజనులు, అలాగే చక్కటి తరఫీదు కొరకై ఆశ కలిగి వచ్చినటువంటి యవన సేవకులకు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియ అందరికీ వందనాలండి. దేవుడు మనతో ఉండి తన కృపాకాంతిలో మనలను కలిగిన సువిశాల జీవరాశులు ఉన్నటువంటి ప్రాణాలతో బ్రతికి ఈ రోజున 900 కోట్ల మంది ఉన్నారు. 2025 నవంబర్ వరల్డ్ సెన్సెక్స్ ప్రకారం 900 కోట్ల మంది సుమారుగా ఉన్నారు. వీరందరి యొక్క బాధ్యత, ఎవరు తప్పిపోయినా, ఎవరు నశించిపోయినా, ఎవరు పాడైపోయి అగ్నిగుండంలోకి వెళ్ళిన దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ఎందుకంటే నేను మీకు నా కారు అప్పగించాను, వచ్చిన తర్వాత బ్రదర్ ఏంటి డ్యామేజ్ అయిందేంటి, పంచర్ అయిందేంటి, ఈ వివరాలన్నీ నేను అడుగుతాను. అలాగే ప్రభు మన మీద పెట్టిన బాధ్యతను బట్టి మనం ప్రభు బిడ్డలుగా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. రెండో విషయం అమూల్యమైన విషయం ఏంటంటే, నమ్మి ప్రభు యొద్దకు వచ్చిన వారందరినీ శిష్యులుగా తయారు చేసి ఆయన సంఘములో నిలబెట్టాలి. ఈ 2 బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రభు మనల్ని ఎన్నుకున్నారు. ఏమండి, 1700 అంటే 17వ శతాబ్దంలో జరిగిన ఒక దైవజన్య సంఘటన చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. నా టైము 6 నిమిషాలు అయింది, 10 అన్నారు, ముగించేస్తాను నేను. 1718వ సంవత్సరంలో డేవిడ్ బ్రెయినార్డ్ అనబడే ఒక సామాన్యమైన సాదాసీదటువంటి విశ్వాసి ఇలాగే దేవుని పరిశుద్ధ సంఘంలో కూర్చుని దేవుని వాక్యం వింటూ దేవుని చేత ప్రేరేపించబడిన వాడై, దేవుని వాక్యం చేత పొడవబడిన వాడై, దేవుని దగ్గర 13వ ఏట తీర్మానం చేసుకుని నేను దేవుని సువార్తను ప్రకటించాను. దైవజనుడి పేరు డేవిడ్ బ్రెయినార్డ్ గారు, గుర్తుపెట్టుకోండి. జస్ట్ చిన్న వాని అద్భుతమైన సంఘటన చెప్పి నేను ప్రార్థన చేశాను. ఆయన దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన వాడై, నేను అమెరికా దేశం అంతా సువార్త ప్రకటించాలి. రెండోది, ఇండియా దేశం నుండి ఆయా దేశాల నుంచి వచ్చినటువంటి మైగ్రేట్ అయ్యి వచ్చినటువంటి వారికి సువార్తను ప్రకటించాలని దర్శనం కలిగి ఉన్నాడంట. కానీ ప్రభువుని అంగీకరించే నాటికి చెయ్యి వ్యాధితో మరణ పడకల మీద ఉంది. అయితే మనం అంటా కారణాలు చెప్తాం, నాకు కారు లేదండి, లేదా నాకు మందిరం లేదండి, లేదా నాకు కొన్ని లైవ్ కెమెరాలు లేవు, అవి లేవు, ఇవి లేవు అని ఏదో కారణం చెప్తాం. లేదా ఏదో అనారోగ్యం ఉందండి, ఈ కారణం చేతని. 29వ ఏట చనిపోయాడు. 20 అంటే చాలా మంచి వయసులో చనిపోయాడు. 13 ఏట రక్షించబడ్డాడు, 29 ఏట చనిపోయాడు. కానీ ఆయన నడిచిన ప్రభు మార్గం, ఆయన ఎన్నుకున్నటువంటి దేవుని పని చేయాలనేటువంటి ఆశతో ఆయన ఎన్నుకున్న మార్గం ద్వారా తనకు 17వ శతాబ్దం 18, 19, 20, 21 4వ శతాబ్దంలో నమ్మను. అప్పుడే బలమైనటువంటి పరిచర్య చేసి ప్రపంచాన్ని తలకిందులు చేయగలిగిన దైవజనులను ప్రభావితం చేయగలిగిన దేవుని మాటలను, సువార్తను బోధించారు. దానిలో భాగంగా మన ఇండియాకు వచ్చినటువంటి దైవజనులు విలియం కేరీ గారు, డేవిడ్ బ్రెయినార్డ్ గారి డైరీ అనే ఒక ఇంగ్లీష్లో బుక్ రాశారు జోనాథన్ ఎడ్వర్డ్ గారు. అంటే ఆయన చనిపోయిన తర్వాత ఈ 29 ఏళ్లలో ఈయనేంటి ఇంత ప్రభావితం చేశాడు, కేవలం 29 ఏళ్లలో ఇంత చక్కగా ఈయన మాటలు కానీ, ఈయన బోధించిన బోధా విధానం కానీ, ఈ లైఫ్ స్టైల్ కానీ, కొన్నిసార్లు బోధించే వారిగానే ఉంటాం కానీ మన లైఫ్ స్టైల్లో మన సంఘానికి కానీ, మన శిష్యులకు కానీ, మనలో వెంబడిస్తున్న వారికి కానీ మనలో ఆ మాదిరిని చూపించలేము. కాబట్టి టోటల్గా మన సేవ జీరో అయిపోద్ది. ప్రసంగించటం, జనాల్ని ఏడిపించటం, ఒప్పించటం, మోకాళ్ళు లేపించటం, అది నాలాంటి వారికి అనేక మందికి చాలా టాలెంట్గా
మాట్లాడి ఒప్పించగలరు. కానీ 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 మన జీవితంలో దేవుని వాక్యాన్ని అనుసరించి పాటించి మనం నేర్చుకుని వారికి బోధించటం ద్వారా ఆ జీవిత విధానం ఎంత ప్రభావం చూపిస్తుందనే మాటే మీకు చెప్తున్నా. కాబట్టి ప్రభువుని చూసి మనం నేర్చుకోవాలి, మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకోవాలి. ఆయన 29 ఏళ్ళు చనిపోతే ఆ బుక్ చదివిన విలియం కేరీ గారు మన భారతదేశాన్ని అలాగే ప్రపంచ దేశాలని ప్రభావితం చేయగలిగిన ఒక దైవజనుడు. కేవలం ఆయన పుస్తకం చదివి ప్రేరేపించబడి మిషనరీగా మన భారతదేశాన్ని మనం చదువుతున్న తెలుగు భాషలో అనేక భాషలో వీటి ఉన్నతమైనటువంటి గ్రంథాలను రచించిన గ్రంథకర్త. అబ్బాయి, నీ ప్రేరేపణ ఎవరు? నువ్వు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యావంటే పౌలు గారు యేసు ప్రభుని చూసి నేను అన్నాడు. ఈయనేం చెప్పాడంటే డేవిడ్ బ్రైనర్డ్. అబ్బాయి, ఆయన సేవకాలం ఎంత అండి, ఎన్ని సంవత్సరాలు బతికాడు, ఏమైంది అని చెప్పాడట. ఆయన బోధించిన ప్రతి మాట నా హృదయంలో. కాబట్టి నేను నా దేశాన్ని, నా ఆస్తిని, సమస్తాన్ని విడిచిపెట్టి భారతదేశం వచ్చి వారి బిడ్డలను ఇక్కడే సమాధి చేసుకుని, అంటే వారు ఇక్కడికి వచ్చారు, ఆయనతో పాటు కష్టపడ్డారు, నష్టపడ్డారు, ఆస్తి పోగొట్టుకున్నారు, అన్నీ పోగొట్టుకుని చివరికి ప్రాణాలు పోగొట్టుకుని ఇదే పుణ్యభూమిలో సమాధి చేయబడి దేవుని పరిచర్య జరిగించినటువంటి గొప్ప దైవజనుడు డేవిడ్ బ్రైనర్ గారి యొక్క మాట వినొచ్చు. ఆఖరి మాట చెప్పి ముగించేస్తా. ఒకరోజు డేవిడ్ బ్రైనర్ గారు ఇలాగే వాక్యం బోధిస్తుంటే ఒక మతోన్మాది వచ్చి వెనక్కి కూర్చున్నాడు. అని వీడేంటి, వీడి దమ్మేంటి, వీడి ధైర్యం ఏంటి, వీడు ఎలా చెప్తున్నాడు దేవుని వాక్యాన్ని, ప్రభు వాక్యాన్ని ఎంత ధైర్యంగా బోధిస్తున్నాడు. సరే, నేను ఒక 10 days అయ్యగారు మీ ఎల్లపన్ కాలేజీలో నేను కూడా శిష్యుడు ఉంటానని వెళ్ళి ఆ అయ్యగారిలో ఉన్న లోపాలు, సంఘంలో ఉన్న లోపాలు అన్నీ బయట పెట్టాలనుకుని వచ్చే ముందు ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు, బ్రదర్స్ నేను డేవిడ్ బ్రైనర్డ్ గారి దగ్గరికి వెళ్తున్నా, ఇక్కడ డైలీ నేను మెసేజ్ జారేసేస్తా, టెలిఫోన్ ద్వారా కానీ లేదా ఫ్యాక్స్ ద్వారా కానీ. 10 రోజులు ఉంటాను అక్కడ. వాడంతు వాడి సేవని ఏంటో నేను చూస్తాను. మన అమెరికా దేశాన్ని ఉర్రూతలోగిస్తున్నాడు, ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళని గడగడలాడిస్తున్నాడు. వాడు గట్టిగా భూమికి జాండలేడు, వాడి వయసు అని ఒక మతోన్మాది వచ్చి, సార్ మీ దగ్గర నేను 10 రోజులు శిష్యర్గం చేయను, నో వరీ, డోంట్ వరీ, ఉండొచ్చు, ప్రాబ్లం లేదన్నాడంట. ఇలాగూ రోజు గడుస్తుంది, 3 రోజులు గడుస్తుంది, 4వ రోజు గడుస్తుంది. ఈ విలేకరులు ఎదురు చూస్తున్నారు, వీడేంటి మెసేజ్ ఏం పంపించడం. ఒకరోజు ఒక ఫ్యాక్సో లేదా ఒక ట్రంకాలో కొడితే, ఆ రోజుల్లో అవి కదా కొడితే, ఈయన ఆల్రెడీ ఒక సీక్రెట్ ఏజెంట్కి వచ్చాడు కదా, ఏ లోపాలు ఉన్నాయో చెప్పాలని కూర్చుని ఆలోచిస్తుంటే పంపిస్తాను కంగారు పడకండి అన్నాడంట. 10 రోజులు ఖచ్చితంగా నీ దగ్గర ఉంటాను, తర్వాత నేను వెళ్తాను అన్నాడు. 9వ రోజు చెప్పా చేయకుండా పారిపోయాడంట ఈయన అతనుమాది. బయటకు వెళ్ళిన తర్వాత విలేకరులు అడిగారంట, ఏమైంది ఏంటి, ఇంకో రోజు ఎందుకు ఉండలేదంటే, ఇంకో రోజు ఉన్నాను అనుకో, యేసు ప్రభు శిలువ మెడలో వేసుకుని బైబిల్ చేతితో పట్టుకుని నేను కూడా ఆయన వెనకాలాలి. అంత భయంకరంగా ప్రభువు గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు నా హృదయంలో గుచ్చుకోండి. వాక్యాన్ని బోధించాడా, నీకు రోజు మోకాళ్ళు వేపించాడా, లేకుంటే ఏమైనా ప్రవచనాలు, దర్శనాలు చెప్పాడంటే ఏం మాట్లాడలేదు ఆయన నాతో 10 రోజులు. ఆయన లైఫ్ స్టైలు, ఆయన ప్రార్థన విధానం, పద్ధతి చూస్తే అమ్మో నేను తట్టుకోలేకపోయాను, మారిపోతానేమో, నేను భయం వేసి పారిపోయి వచ్చాను అన్నాడంట. దేవుని స్తోత్ర. అలాగూ పరిశుద్ధులైన దేవుని పిల్లలారా, దేవుని సువార్త కొరకాయ దేవుడు మనలను రోల్ మోడల్, దేవుని సువార్త కొరకాయ దేవుడు మనల్ని ప్రతిఫలాలుగా నిలిపి సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించే భారం దేవుడు మనకిచ్చాడు. అలాగనే అనేక మంది శిష్యులుగా తయారు చేసి దేవునికి ఇష్టకరమైన శిష్యులుగా తయారు చేసే బాధ్యత మనకిచ్చాడు. దానిలో మనం అందరం పాలుభాగం. కనుక ఇంత గొప్ప పరిచర్యను ప్రారంభించి ఇంత భారంతో 100 చర్చ్ బిల్డింగ్స్, 100 మంది శిష్యులు, 100 సంఘాలు, 100 బిల్డింగ్స్, అంటే 100 కన్స్ట్రక్టెడ్ చర్చెస్, వీటితో ప్రభు పని చేయాలని దేవుడు తనకిచ్చిన దర్శనం చొప్పున దైవజనులు చేస్తున్న ఈ ప్రయత్నంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. మనం కూడా ఆ పనిలో ముందుకు వెళదాం. దేవుని కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండును. ఆమేన్.